స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రోజు రోజుకు ఒక ట్విస్ట్ను తలపిస్తున్నాయి. గులాబీ బాస్కు మరింత టెన్షన్ పుట్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కారుకు బ్రేకులు వేస్తూ లోకల్ లీడర్లు వారి యొక్క తడాకా చూపిస్తున్నారు. ఇప్పటికే 6 స్థానాల్లోకి 26 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పూర్తిగా ఏకగ్రీవం అవుతాయి అనుకున్నటువంటి 12 ఎమ్మెల్సీ స్థానాలలో 6 స్థానాలలో గట్టి పోటీ నెలకొన్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా కరీంనగర్లో విపరీతమైనటువంటి టఫ్ ఫైట్గా రావచ్చు అనేటువంటి విషయం కనిపిస్తుంది. రవీందర్ సింగ్ మాజీ మేయర్గా ఉన్నటువంటి వ్యక్తి టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి నామినేషన్ వేసి నిల్చున్న ఆ ప్రాంతంలో కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంటే, ఆదిలాబాద్లో కూడా ఇంకొక వ్యక్తి నామినేషన్ వేశారు. అక్కడ రాజేశ్వర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా. ఉమ్మడి 5 జిల్లాల్లో కూడా రసవత్తరంగా ఎమ్మెల్సీ పోరు కొనసాగనుంది. డిసెంబర్ 10న ఎన్నికలు జరిగి 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తం 5326 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 37 పోలింగ్ స్టేషన్లో కొనసాగనుంది ఓటింగ్. అత్యధికంగా కరీంనగర్లో 10 మంది పోటీ పడుతున్నారు ఎమ్మెల్సీ ఎన్నికలకు. ఇక టీఆర్ఎస్లో ఏకగ్రీవాల ఎత్తులు ఫలించలేదని చెప్పుకోవచ్చు. కేసీఆర్ పాచికలు పారలేదని చెప్పుకోవచ్చు. 12 స్థానాల్లో 6 చోట్ల తప్పని పోరు కనిపిస్తుంది. గెలుపు కష్టమే అంటూ కూడా కొన్ని ప్రాంతాలలో ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికలు కనిపిస్తున్నాయి. మరొక వైపు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వివిధ అన్ని వర్గాలకు సంబంధించిన స్థానిక నేతలందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. గత కొన్నేళ్లుగా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, కనీసం నిధులు కూడా మాకు కేటాయించడం లేదు, పూర్తిగా స్థానిక ప్రాంతాలలో గ్రామాలలో మండలాలలో పూర్తిగా అభివృద్ధి కుంటుపడి వచ్చేటువంటి నిధులను కూడా అడ్డుకుంటున్నారనేటువంటి పరిస్థితి ఉందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ, ఖమ్మం, కరీంనగర్లో బుజ్జగింపుల ప్రక్రియ కొనసాగుతున్నా కూడా, బేరసారాలు కొనసాగుతున్నా కూడా అక్కడున్నటువంటి స్థానిక నేతలు లొంగన పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు స్థానిక నేతల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలను పూర్తిగా గత కొన్నేళ్ల నుంచి వారికి వచ్చేటువంటి నిధులను పూర్తిగా ఇవ్వకుండా అప్పుల పాలకు గురి చేస్తూ సర్పంచులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మనం చూసాం, చాలామంది సర్పంచులు రాజీనామా చేస్తారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దుస్థితిని కూడా చూసాం. అప్పుల బాధ భరించలేక వచ్చేటువంటి నిధులను కూడా ప్రభుత్వము కేటాయించకపోవడంతో. దీనిలో భాగంగా తాజాగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో స్థానిక సంస్థలకు సంబంధించి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా ఒక తీవ్రమైనటువంటి అంతర్మదనంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సైలెంట్ ఓటర్లుగా మారబోతున్నారనేటువంటి క్వశ్చన్ కూడా వ్యక్తమవుతుంది. దీనిలో భాగంగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీలో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది టీఆర్ఎస్ పైన. ఇక ప్రస్తుతం తాజాగా మోత్కూరుకు సంబంధించినటువంటి ఎంపీపీ కూడా రాజీనామా చేయడం జరిగింది. గత కొంతకాలంగా ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో పూర్తిగా అటు ఎంపీపీ కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ అందరి పరిస్థితి ఈ రకంగానే ఉంది. నిధులను అడ్డుకోవడంతో ఎలాంటి అభివృద్ధి చేయలేకపోతున్నారనేటువంటి ఆవేదనతో మోత్కూరు ఎంపీపీ సంధ్యారాణి రాజీనామాకు డిసైడ్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం సంధ్యారాణి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు రాజీనామా చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంధ్యారాణి గారు నమస్తే అండి. ఎందుకు, ప్రధానమైనటువంటి కారణం ఏంటి మీరు రాజీనామా చేయడానికి? ఏం జరిగింది అసలు? నిధులకు సంబంధించి అంశమేనా, లేకుంటే ఇంకేమైనా మీ పైన ఒత్తిళ్ళు ఏమైనా కొనసాగుతున్నాయా? నమస్తే అండి. మేము మెయిన్ గా రాజీనామా చేయడానికి ముఖ్య కారణం నిధులేనండి. మాకు మండల పరిషత్ కి ఎలాంటి నిధులు కేటాయించకపోవడం వల్లనే మేము ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. స్థానిక ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు ఎలాంటి నిధులు కేటాయించడం లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం, పాత పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మండల పరిషత్లకు కొన్ని నిధులు కేటాయించి వాటిని బలోపేతం చేయాలని కోరుకుంటున్నాం. ఇది మా రాజీనామాతో అయినా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి నిధులు కేటాయించాలి మండల పరిషత్లకి. సో ఇప్పుడు మిగతా జెడ్పీటీసీ, ఎంపీటీసీల పరిస్థితి కూడా ఇలాగనే ఉందంటారా? వారికి కూడా నిధులు రాక తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నట్టుగా వినిపిస్తుంది. సో మీ పరిధిలో మీకు తెలిసిన వారు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కానీ ఇదే వైఖరితో ఉన్నారంటారా? అందరూ ఇదే పరిస్థితి అండి. ఏ ఒక్క మండల పరిషత్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ అందరి పరిస్థితి ఇలాగే ఉంది రాష్ట్రం మొత్తంలో. మమ్మల్ని కేవలం ఒక ఉత్సవ విగ్రహాలాగా మాత్రమే ట్రీట్ చేసి ఎంపీపీ పదవికి, ఒక సీటుకి మాత్రమే మమ్మల్ని పరిమితం చేశారు తప్పితే ప్రజల్లోకి వెళ్లి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మమ్మల్ని ప్రోత్సహించడం లేదు. మాకు ఎలాంటి నిధులు కేటాయించడం లేదు. సో మీ రాజీనామా ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంటున్నారు? నిధులు కేటాయించకపోవడం అంటే సర్పంచుల పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది. గత కొంతకాలంగా మనం చూస్తున్నాం, సర్పంచులు కూడా ఇదే రకమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మీ రాజీనామాతోని ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? మా రాజీనామాతోటి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మండల పరిషత్లకి కొన్ని నిధులు కేటాయించాలి. వాళ్ళని ఒక ఉత్సవ విగ్రహాలా కాకుండా వాళ్ళకి నిధులు కేటాయించి వాళ్ళకి ప్రజల్లోకి వెళ్ళడానికి, అభివృద్ధి పనులు చేయడానికి
అన్ని విధాలా ప్రోత్సహించాలి. ఇది ఒక మా రాజీనామాతోటైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి స్థానిక సంస్థలకు సంబంధించి. సో దీంట్లో కూడా అనేక రకాల ప్రేరేపితాలు ప్రలోభాలకు కూడా గురి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ప్రభుత్వం నుంచి. సో ఇప్పుడు ఓటు హక్కు ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ మిగతా స్థానిక సంస్థల అధికారులందరూ కూడా కానీ ఏ రకమైన అంటే దీని ద్వారా అయినా ఎన్నికల ద్వారా అయినా నిధులు రాబట్టుకునేటువంటి ఆలోచన చేయలేకపోతున్నారా, లేదంటే సొంత లాభానికి చూసుకునేటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? సొంత లాభం ఏం లేదండి. అధికార పార్టీ నుండి వారు మాత్రమే పోటీ చేయాలి, వారు మాత్రమే గెలవాలండి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి పోటీ చేసే అర్హత ఉండదు, గెలిచే అర్హత అంతకన్నా ఉండదు. ఒకవేళ గెలిచినా మాలాంటి పరిస్థితే వస్తుందండి. సో ఇప్పుడున్నటువంటి మీరు చూస్తున్నారు ఎమ్మెల్సీ అభ్యర్థులను క్యాండిడేట్ ఖరారు చేసిన తరుణంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి 12కు 12 మంది ఏ ఒక్కరు కూడా స్థానిక సంస్థలకు సంబంధించిన అధికారులు లేరు. అంటే ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ ఈ స్థాయి నేతలు ఎవరిని కూడా అభ్యర్థిగా ప్రకటించలేదు. పూర్తిగా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వారే కానీ లేదంటే వారికి అవసరం ఉన్నటువంటి నాయకులు కానీ అభ్యర్థులుగా ప్రకటించిన పరిస్థితి. కనీసం మీ తరపున ఎంపీటీసీ జడ్పీటీసీ లాంటి వ్యక్తులు ఎమ్మెల్సీకి వెళితే మీకు అండదండగా నిలిచేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మీరు ఓట్లేసేటువంటి ఈ ఎన్నికల్లో కూడా మీకు సంబంధించినటువంటి అభ్యర్థిని ఖరారు చేయకపోవడం పట్ల ఏం చెప్తారు? మా తరపున మేము ఎంపీటీసీల నుండి పెట్టామండి. కుర్దుల నాగేష్ జెడ్పీటీసీ ఆలేరు జెడ్పీటీసీ నుండి ఉన్నారు. అతను ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. మా పూర్తి మద్దతు మా ఎంపీటీసీలు అందరి తరపున జెడ్పీటీసీలు అందరి తరపున పూర్తి మద్దతు కుర్దుల నాగేష్ గారికి ఇస్తున్నామండి. రైట్ సంధ్యనారాయణ గారు, మీరు అలాగే ఉండండి. ప్రస్తుతం మనకు శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు, తాడూరి టీఆర్ఎస్ నాయకులు. సో శ్రీనివాస్ గారు, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వస్తున్నటువంటి పరిణామాలను ఎలా చూడవచ్చు అంటారు? పూర్తిగా స్వతంత్ర అభ్యర్థులు లేదా అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు కూడా ఈరోజు 6 స్థానాల్లో టఫ్ ఫైట్ ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తున్న తరుణంలో ఒకటి టఫ్ ఫైట్ అనేది ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు ఉన్నటువంటి అన్ని కూడా మన సీట్లే కదా ఇంతకుముందు. అందులో ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎంపీటీసీలు కానీ ఈరోజు జెడ్పీటీసీలు కానీ పార్టీ గుర్తుల మీద గెలిచిన వాళ్ళు, ఈరోజు పార్టీ గుర్తుల మీద గెలిచిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి వేసుకుంటారు కదా. అది క్లియర్ కట్ మెజారిటీ ఉన్నాక కూడా ప్రతిపక్షాలు డైరెక్ట్ రంగంలోకి దిగకుండా ఇండైరెక్ట్ గా అక్కడక్కడ కొంత మందిని పెట్టుకొని వారు కొంత అలజడి సృష్టించి ఏదో ఇంత గవర్నమెంట్ కు అంటే సునాయాసంగా కాకుండా మనం ఏదో సాధిద్దాము, ఏదో ఇబ్బంది పెడదాము, ప్రజల్లోకి ఏదో ఒక కొంత నెగటివ్ పర్సెప్షన్ తీసుకెళ్దాం, గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉంది ఏదో చూయిద్దాము అనే విధంగా డైరెక్ట్ రాకుండా ఇండైరెక్ట్ గా ఇలాంటి వ్యవహారాలు నడుపుతా ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలు. మీ సొంత పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలే కొంతమంది నిధులు రావట్లేదని అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గతంలో సర్పంచుల వైఖరిని కూడా చూసాం, కొంతమంది మూకుమ్మడిగా రాజీనామాలు చేసినటువంటి కూడా పరిస్థితులు చూసాం. సో ఈ రకమైనటువంటి వాళ్ళ అసంతృప్తి ఉంది కాబట్టి ఇండిపెండెంట్లకు సైలెంట్గా సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి అవి కూడా వినిపిస్తున్నాయి. అలా ఏం చేయకపోవచ్చు, ఎందుకంటే పార్టీ గుర్తుల మీద గెలిచినారు. ఎంపీటీసీ అనేది నిజంగా కూడా ఈ వ్యవస్థ మరి మధ్యంతరంగా ఎందుకు తెచ్చినారో ఆ రోజు మరి చట్టం తెలియదు. కానీ సర్పంచ్ ఒకవైపు, జెడ్పీటీసీలో ఒకవైపు, గ్రామానికి ఒక సర్పంచ్ ఉండడము, ఆ తర్వాత జెడ్పీటీసీకి ఉండడము అనేది జరిగింది. సరే మాండలిక వ్యవస్థలో మండలాలు ఏర్పాటు చేసినప్పుడు మరి మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కి అనుసంధానంగా ఒక మండల్ ప్రెసిడెంట్ ఉంటే ఇదవుతుంది. మండల్ ప్రెసిడెంట్ ఎన్నిక కావాలంటే నేరుగా గ్రామానికి ఒక సర్పంచ్ ఉన్నారు, వారితో పెడితే చట్టం అంటే ఇది నా వ్యక్తిగతమైనటువంటి ఒక అడ్వకేట్ గా నేను అనుకున్నాను. ఆ రోజు ఆ చట్టం వచ్చినప్పుడు కూడా మాండలిక వ్యవస్థ వచ్చినప్పుడు ఆనాడు టీడీపీలో కూడా ఉన్నాను. ఒక లెటర్ కూడా ఎన్టీ రామారావు గారికి ఆ రోజుల్లో పెట్టుకున్నాను. సో నేను ఏమంటానంటే ఇది నిజంగా కూడా ఎంపీటీసీలకు మరి కొంత స్థానిక సంస్థలకు నిధులు విధులు అనేది మనం పంచాయతీరాజ్ ద్వారా మేము కొంత మేరకు దాన్ని చేయగలుగుతా ఉన్నాం. ఫైనాన్స్ కమిషన్ లో కొంత బడ్జెట్ కూడా ఇచ్చినాము. కానీ ఈ ఎంపీటీసీలకు ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు మాట వాస్తవం. వాటిని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి వచ్చేటటువంటిది తీసుకొచ్చేటటువంటి వ్యవహారం ఈ రకంగా కాకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటిని నెరవేర్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఈ రోజు ఎంపీటీసీ వ్యవస్థ మనం తెచ్చింది కాదు, తెలుగుదేశం హయాంలో మాండలిక వ్యవస్థ వచ్చినప్పుడు వచ్చినటువంటిది. అయితే ఇప్పుడు పర్లేదు ఇప్పటికైనా అంటున్నారు ఎంపీటీసీల సమస్యలకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సాల్వ్ చేస్తా అని. కానీ వారు గత కొంతకాలంగా ఇదే రకమైనటువంటి అక్కడక్కడ వార్తలు మనం చూస్తున్నాం, నిధులు రాక ఇబ్బందులు పాడవుతున్నాం, అసలు మాకు ఏ రకంగా మేము ఎంపీటీసీలుగా ఎక్కడా కూడా ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు, కనీసం గ్రామ పంచాయతీలో కూడా ఒక చైర్ అంటూ ఉండదు అనేటువంటి ఆవేదన వారు వ్యక్తం చేస్తున్నారు. సో ఇలాంటి అనుభవాలను వారు ఫేస్ చేశారు కాబట్టి ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు
అనేటువంటి వైఖరితో ఉన్నారు అనేటువంటి విషయం ప్రధానంగా కనిపిస్తుంది. దీనికి ఏ రకంగా మీ ఎంపీటీసీలకు కానీ ఇతరత్ర ఎంపీటీసీలకు కానీ భరోసా ఇవ్వగలరు? తప్పకుండా ఎంపీటీసీలకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వము గుర్తిస్తుంది, తప్పకుండా వాటికి చర్యలు తీసుకుంటుంది. ఆ మేరకు పంచాయతీరాజ్ వ్యవస్థ మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి వారికి అవగాహన ఉంది. సో వారే చెప్తా ఉంటారు ఆనాడు ఉన్నటువంటి డే అనే ప్రొఫెసర్ నుంచి ఈ రోజు వరకు ఏ రకంగా పంచాయతీరాజ్ వ్యవస్థ జరిగిందో, మరి ఆ రకమైనటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధానంలో మనం ఎన్నుకోవాలి తప్ప అక్కడక్కడ ఒక్కొక్క 2-3 ఎంపీటీసీలో లేకపోతే ఒక సంఘం పెట్టో ఇటు డిసిడెంట్ యాక్టివిటీస్ కాకుండా ప్రభుత్వం చట్టాలను మార్చాలి అనేది వారు కోరికగా ఉంటే బాగుంటుంది. మాకు ఇయ్యండి అనే బదులు చట్ట ప్రకారం వచ్చేటట్టుగా ఆటోమేటిక్ గా వచ్చేటట్టుగా చట్టాలను సరిదిద్దాలనే పోరాటం వారు తీసుకుంటే బాగుంటుంది. వారి లోకల్లో ఇంపార్టెన్స్ అంటారా, అక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు ఉంటారు, వారి దగ్గర ఎట్లాగా వీళ్ళకు ప్రియారిటీ ఉంటుంది. వీరు నిజంగా బలమైనటువంటి నాయకులు, రిప్రజెంటేటివ్స్ కాబట్టి వీరికి ఉండే ప్రియారిటీ వీరికి ఉంటుంది. మనము గజ్వెల్లో దళిత బంధు కార్యక్రమంలో ఎంపీటీసీ సర్పంచ్ ని ముఖ్యమంత్రి గారు స్వయంగా పక్కన కూర్చోబెట్టుకొని చేయలేదా మీటింగ్? దీంట్లో అంతకన్నా మనం అంటే ఎక్కడన్నా ఒక దగ్గర జరిగిన దాన్ని రాష్ట్రానికి జరుగుతున్నట్టుగా వీరు క్రియేట్ చేయడం వద్దు అంటున్నాను. సమస్యలు లేవని నేను అనట్లేదు, సమస్యలు ఉన్నాయి. తప్పకుండా ఎంపీటీసీల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధానంలో ఎక్కడో ప్రతిపక్ష పార్టీలు కానీ లేదా వీరి సంఘాలు కానీ కొంత వేరే రకంగా పోతా ఉన్నారు. అది కాకుండా ప్రభుత్వం కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని ముందుకు పోతే తొందరగా వారి సమస్యల్ని సాల్వ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్. ప్రధానంగా మరొకటి శ్రీనివాస్ గారు, ఉపాధ్యాయ ఓట్ల ద్వారా ఎన్నుకోబడేటువంటి ఎమ్మెల్సీ స్థానాలకు ఉపాధ్యాయకు సంబంధించినటువంటి అభ్యర్థిని కేటాయిస్తారు. గ్రాడ్యుయేట్స్ ఎన్నుకునేటువంటి ఎమ్మెల్సీ స్థానానికి ఒక గ్రాడ్యుయేట్ని లేదా విద్యావంతుని అభ్యర్థిగా ప్రకటిస్తారు. మరి స్థానిక సంస్థల ఎన్నికలు, స్థానిక సంస్థల ఓటర్ల ద్వారా ఎన్నుకోబడేటువంటి 12 ఎమ్మెల్సీ స్థానాలలో ఒక్కరిని కూడా స్థానిక సంస్థలకు సంబంధించిన ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ వీరికి ఎందుకు ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించలేదనేటువంటి ఒక విమర్శ కూడా వినిపిస్తుంది. ఎందుకు 12 స్థానాల్లో ఒకటి కూడా వారికి కేటాయించలేకపోతుంది ప్రభుత్వం నుంచి? ఇప్పుడు మీరు జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నారు, మీకు కోటానే లేదు. అట్లాంటి ప్రజాస్వామ్యంలో మీరు ఎక్కడ రాకూడదా చట్టసభలో? లేదు, ఒక అన్ఎడ్యుకేటెడ్ వారు ఇప్పుడు ఒక రక్షణ శాఖ ఉంటది, మిలిటరీలో పనిచేసిన ఆయన రక్షణ శాఖ మంత్రి అవుతారా? సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటది, ఇక వారు మొత్తం ఏదో ఒకటి కనిపెట్టిన వారిని పెడతాము. సో అట్లా అని కాదు, మనము అవసరాలకు అనుగుణంగా ఆ రోజు అబ్దుల్ కలాం ని రాష్ట్రపతిగా చూసుకున్నాం. ఈ రోజు మన ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి ప్రజల మన్నన పొందిన వారు సేవ చేయడానికి ఉంటుంది. అందుకే వ్యవస్థలు ఉన్నాయి కదా, ఎగ్జిక్యూటివ్ ఉంది. ఎగ్జిక్యూటివ్ ఎందుకు ఉంటది? న్యాయ వ్యవస్థ ఎందుకు ఉంటది? ఒకవేళ చట్టాలను చేసినప్పుడు ఈ నాయకులు కొంత చదువుకోలేని వాళ్ళు కూడా చట్టసభలోకి వచ్చినప్పుడు ఇటువంటి వ్యవస్థలు ఆటోమేటిక్ గా నడిచే విధానం కూడా మన వాళ్ళు పెద్దలు రూపొందించారు. ఈ రోజు ముఖ్యంగా రాజ్ న్యూస్ ద్వారా నేను అవకాశాన్ని తీసుకుంటా ఉన్నాను. ఈ రోజు రాజ్యాంగాన్ని మనం అంబేద్కర్ గారు ఏదైతే చేసినారో దాని డే కాబట్టి మనం రాజ్యాంగం యొక్క ఈ డే తరపున రాజ్ న్యూస్ తరపున ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాజ్యాంగం ఉండడం వల్లనే ఈ రోజు మరి భారతదేశం ప్రజాస్వామ్యం ఇంత పెద్ద దేశం ప్రపంచంలో మనుగడ సాగిస్తా ఉంది. ఆనాటి అంబేద్కర్ గారు నిజంగా అనేక విషయాలు, మైనారిటీస్ హక్కుల యొక్క పరిరక్షణ, ఇన్ ద సెన్స్ నెంబర్ గేమ్ లో తక్కువ ఉన్నటువంటి వారిని కూడా, ఆ అల్పసంఖ్యాకులకు కూడా వారికి కొన్ని ప్రొటెక్షన్స్ ఇవ్వడం, ఈ రోజు ఆ డే జరుపుకోవడం రాజ్ న్యూస్ సందర్భంగా నేను మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందులో లాయర్ని కాబట్టి అదే రాజ్యాంగాన్ని నమ్ముకున్న నేను కాబట్టి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో ప్రస్తుతం మనకు ప్రభాకర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, రెబల్ అభ్యర్థి టీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేశారు. ఎస్, ప్రభాకర్ రెడ్డి గారు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు, సో ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అంశాలను చూస్తే ఏ రకంగా చూస్తారు? ఇచ్చినటువంటి స్థానాల్లో టీఆర్ఎస్ వాళ్ళు కేటాయించిన అభ్యర్థులను కానీ మీరు రెబల్గా వేయడం కానీ ఏం చెప్తారు? చెప్పండి ప్రభాకర్ రెడ్డి గారు. నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడున్న పరిస్థితుల ఎలాంటి మా స్థానిక సంస్థల గురించి ఏ రోజు కానీ మాట్లాడని వ్యక్తులకు ఇలా వాళ్ళు సీట్లు ఇవ్వడం జరిగింది. ఏ రోజు మా స్థానిక సంస్థలకు ఇలా విధులు కానీ నిధులు కానీ ఏవీ లేవని ఇప్పుడు గత 2.5 సంవత్సరాల నుంచి మేము తిరగని గడప లేదు, ఎక్కని మెట్టు లేదు. ప్రతి ఎమ్మెల్యేను, ప్రతి మంత్రిని అందరినీ కలవడం జరిగింది. గవర్నర్ ముఖ్యమంత్రి గారితో మాకు టైం ఇప్పియండి, మేము ఒకసారి మా సమస్యలు చెప్పుకుంటాం అంటే కూడా ఏ మంత్రి కూడా, ఏ ఎమ్మెల్యే కూడా మమ్మల్ని తీసుకెళ్లిన రోజులు లేవు. కాబట్టి దానికి వ్యతిరేకంగానే
ఇవాళ మా సంఘాలన్నీ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 6 స్థానాల్లో మేము పోటీలో ఉన్నాం. రైట్, అంటే పూర్తిగా ఇక్కడ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీల యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది? నిధులు లేక వారు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుందని కూడా మనం చూస్తున్నాం రోజు. సో ఇప్పుడు మండల కేంద్రాలలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రలోభాలకు గురి చేస్తున్నా కూడా మీ వైపు వచ్చే అవకాశం ఏమన్నా ఉన్నట్టుగా కనిపిస్తుందా, లేకుంటే పూర్తిగా టీఆర్ఎస్ వైపు ఉండే అవకాశం ఉందంటారా? లేదండి, ఎంత ప్రలోభాలకు గురి చేసినా కూడా వాళ్ళు చాలా కష్ట నష్టాలు ఓర్చుకుంటున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామాలలో. ఇలా కనీసానికి ఏడ కూడా రోడ్లు కానీ ఏ పని కానీ చేసే పరిస్థితి లేదు. ఊళ్ళల్లో జనం అందరూ కూడా ప్రజలందరూ కూడా వీళ్ళని ఎన్నుకున్నారు, ఇలా ఎందుకు ఎన్నుకున్నారు అనే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏం చేసే పరిస్థితి లేదు, కనీసానికి మేము ముఖం చూపెట్టే పరిస్థితి లేదు జనానికి. కాబట్టి వీళ్ళందరూ కూడా అభద్రత పోతున్నారు. ఆత్మ విశ్వాసంతో మేము ఓటు ఈసారి మా పార్టీ మా వాళ్ళకి మేము వేసుకోవాలని ఆలోచిస్తున్నారు, మా సంఘాలకు వేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అభ్యర్థులను మా రెబల్ అభ్యర్థులను గెలిపిస్తానికి సిద్ధంగా ఉన్నారు. సో మీతో పాటు ఇంకా చాలామంది వివిధ జిల్లాలలో కూడా అభ్యర్థిగా నిలబడడం జరిగింది, స్వతంత్ర అభ్యర్థులు కానీ టీఆర్ఎస్ నుంచి రెబల్గా కానీ. సో వీరందరికీ కూడా ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా చివరి నిమిషం వరకు ఉపసంహరణ చేసుకోమని కూడా చేయకుండా నిలబడుతున్న తరుణం కనిపిస్తుంది. సో అన్ని ఏకగ్రీవం చేద్దాం అనుకుంది టీఆర్ఎస్, కానీ కుదరలేదు. దీని ద్వారా షాక్ తలిగే అవకాశం ఉందనుకుంటున్నారా టీఆర్ఎస్కి, లేదా ఒక మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారా? దాదాపు ఒక మెసేజ్ వినట్టే 100% మా ద్వారా మెసేజ్ ఇస్తున్నాం. తప్పకుండా ఈసారి మన హుజురాబాద్ ఎన్నిక పునరావృతం అవుతుంది. హుజురాబాద్ ఏదైతే ఎన్నిక జరిగిందో ఈసారి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానం తప్పకుండా 2కు 2 మేము రెబల్ అభ్యర్థినే గెలుస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్ రెడ్డి గారు. ఎస్, సంధ్యారాణి గారు, ఫైనల్గా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో పూర్తిగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జరుగుతుంది. హుజురాబాద్ ఎన్నికల తర్వాత నుంచి కూడా కొంత మార్పు అయితే కనిపిస్తున్నట్టుగా రాష్ట్రంలో మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ మార్పు అనేది ఈ స్థానిక సంస్థల ఎన్నికల నుంచే ఇంకా మరింత బలోపేతం అవుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా అవుతుందండి. మేము రాజీనామా చేయడానికి ముఖ్య కారణం కూడా అదే. ఇప్పటికైనా స్థానిక ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు కొంత బాధ్యతలు, నిధులు కేటాయించాలి. మా తరపున పోటీ చేయడానికి, అందరి తరపున పోరాడడానికి మేము ఎమ్మెల్సీ అభ్యర్థిగా కుర్దుల నాగేష్, మాజీ ఎమ్మెల్యే అండి, మా తరపున ప్రశ్నించే గొంతుకగా అతన్ని నిలబెట్టాము. మా ఎంపీటీసీల మద్దతు కూడా ప్రతి ఒక్కరి మద్దతు, ఈవెన్ పార్టీ అనేది లేదండి దీంట్లో. టీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ చూసుకోకుండా ఎంపీటీసీలు అందరం కలిసి అతనికే ఓటేసి గెలిపించాలని కూడా అనుకుంటున్నాం. మేము మా తరపున ప్రశ్నించే గొంతును ఒకటి వినిపించాలనుకుంటున్నాము. మీరు అన్నట్టు మాకు ఎలాంటి నిధులు కేటాయించకనే మేము రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇదే ప్రభుత్వం ఇలాగే కొనసాగితే మాలాంటి ఇంకా ఎంతో మంది ఎంపీపీలు, ఎంపీటీసీలు స్వతంత్రంగా రాజీనామా చేయాల్సి వస్తుందండి. మేము మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకి మేము ఇంతవరకు ఎలాంటి న్యాయం చేయలేకపోయినాం. అలా ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు ఈ విధంగానైనా మేము కొంచెం చేయగలుగుతాం. ఒక ముసలామె వచ్చి, లేకపోతే ఒక వితంతు వచ్చి పెన్షన్ అడిగినా పెన్షన్ పెట్టలేని పరిస్థితి మాది. రాష్ట్ర ప్రభుత్వం ఫామ్ అయిన కారణం ఇంతవరకు ఎన్ని పెన్షన్లు పెట్టిందండి, ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చిందండి? దీనికి అందుకే మేము నిరసనగా మా రాజీనామాని ఇచ్చాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి స్థానిక మండల పరిషత్లకు కొన్ని నిధులు కేటాయించి వాటిని బలోపేతం చేయాలి. లేకపోతే మండల పరిషత్ వ్యవస్థనే రద్దు చేయండి. అంతేగాని నామమాత్రంగా ఓట్లు పెట్టి ప్రజల నుంచి ఎన్నుకోబడి మేము గెలిచి తర్వాత వాళ్ళకి పరిస్థితి, ఇలాంటి పరిస్థితి అయితే దేకండి. రైట్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా ఉందంటారు? మీ ఎంపీటీసీల వ్యూ, అందరి అభిప్రాయం కానీ స్థానిక సంస్థలో ఉన్న లీడర్ అందరు కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎలాంటి ఆలోచనతో ఉన్నారంటారు? మేము గతంలో కూడా నిధులు వీధులు అని పోరాటం చేస్తూనే ఉన్నాము. కలెక్టరేట్ దగ్గర గాని, మన జెడ్పీ చైర్మన్ దగ్గర గాని సమావేశాల్లో చర్చిస్తూనే ఉన్నాం. అయినా కూడా మాకు ఇలాంటి వరకు ఆమోదం రాలేదు. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయింది మేము ఈ పదవి కాలంలో ఉండబట్టి. అప్పటి నుండి పోరాటం చేసినా కూడా ఇంతవరకు మాకు ప్రతిఫలం అయితే కనిపించలేదు. ఎలాంటి హామీలు లేవు, నిధులు లేవు. ఇంకా రానున్న 2.5 సంవత్సరాలలో వస్తాయన్న నమ్మకం లేదు. మమ్మల్ని ఓటేసి గెలిపించిన ప్రజలకు మేము ఎలాంటి హామీలు నెరవేర్చలేకపోయినాం. ఇలాంటి పేరున్న పదవి మాకు అవసరం లేదండి. మాకు పనులతోటి ఉన్న పదవి కావాలి. అలాంటిదే కానీ పేరుతో ఉన్న పదవి వద్దండి. అందుకే రాజీనామా చేశాము. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులకు కొన్ని నిధులు కేటాయించి వాటిని ఒక ఉత్సవ విగ్రహాల్లో కాకుండా ఒక పదవితో కూడిన, బాధ్యతలతో కూడిన పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ సంధ్యారాణి గారు, థ్యాంక్ యూ తాడూరి శ్రీనివాస్ గారు. మొత్తానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో పూర్తిగా
6 స్థానాల్లో కూడా పోటీలో నిలబడ్డారు స్వతంత్ర అభ్యర్థులు, అదేవిధంగా టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులందరూ కూడా. సో దీనితో అర్థమవుతుంది ఇక్కడ స్థానిక సంస్థలో ఉన్నటువంటి వ్యతిరేకత ఎంపీటీసీ జెడ్పీటీసీలకు కానీ ఎంపీపీలకు కానీ నిధుల కొరతతో గత 2 సంవత్సరాల నుంచి ఏ రకంగా మౌనంగా ఉంటూ వారి యొక్క ఆవేదనను అనుభవించారనేటువంటి విషయం స్పష్టమవుతుంది. దీని ద్వారానే ఈరోజు ఆ వ్యతిరేకత నామినేషన్లు అధిష్టానం చెప్పినా కూడా వినకుండా నామినేషన్లు వేసేటువంటి కోపానికి వారు వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. చూద్దాం డిసెంబర్ ఏం జరుగుతుందో రిజల్ట్ తర్వాత ఏ రకంగా ఈ పరిణామాలు ముందుకు కొనసాగుతాయనేటువంటి విషయం. ఇవి